వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్లచే సెప్టెంబర్ 26న ఘన ప్రారంభం. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దసరాకి ముందే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పండగొచ్చేసింది. పవన్ కళ్యాణ్ కోసం, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్ తీసిన సినిమా అని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ క్రిటిక్ ప్రభు గారు. ఆయనతో మాట్లాడి ఓజీ సినిమా రివ్యూ అలాగే ఈ సినిమాకి ఆయన ఎంత రేటింగ్ ఇస్తారో తెలుసుకుందాం. నమస్తే ప్రభు గారు. ఇన్ని రోజులు ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనుకున్నాం, కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఓజాస్ గంభీరా అని తెలిసింది. సినిమా స్టోరీ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్టుగా అనిపిస్తోంది. మీరు బ్రీఫ్ గా ఈ సినిమా స్టోరీ చెప్తారా? స్టోరీ అనేటువంటిది 1940లో జపాన్లో జరిగినటువంటి ఒక క్లాష్లో అక్కడ టేక్ ఆఫ్ జరిగి అక్కడ నుంచి 1980sలోకి రావటం, అక్కడ నుంచి వాళ్ళలో నుంచి తప్పించుకున్నటువంటి ఆ యుద్ధంలో అక్కడ జరిగినటువంటి గ్యాంగ్ వార్స్ నుంచి తప్పించుకున్నటువంటి ఒక కుర్రాడు రావటం, ఇండియాకి రావటం, అతనితో పాటు అక్కడ ప్రకాష్ రాజ్ సత్యదేవ్ అనమాట, ఆ సత్యదేవ అనేటువంటి అతను రావటం, అతన్ని ఆస్తుల్ని అతను సంపాదించుకొచ్చి ఓడలో తీసుకొస్తున్నటువంటి డబ్బుని సముద్ర దొంగలు కొట్టేస్తున్న సమయంలో ఈ కుర్రవాడు 15 ఏళ్ల కుర్రాడు అతను సేవ్ చేసి తీసుకురావడంతో వాళ్ళిద్దరి మధ్య ఒక బాండింగ్ ఏర్పడుతుంది. అతన్ని కోసం ఇతను నిలబడతాడు. ఆ సత్యదేవ్ అనేవాడు ఒక నిజమైనటువంటి వ్యక్తి. ఆ సత్యదేవ్ అంటే ప్రకాష్ రాజ్, ఈ కుర్రాడు పవన్ కళ్యాణ్. ఇదిగా అతని సామ్రాజ్యానికి ఇతను ఒక సంరక్షకుడుగా ఉంటాడు. అలాంటి ఉన్నటువంటి అనుబంధం అనేటువంటిది ఒకనొక సంఘటనలో విడిపోయి ఇతను బాంబే అనేటువంటి ఒక ఈ పోర్ట్ ఏరియాలో నుంచి తను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వేరే ఒక బలమైన కారణంతో తిరిగి వస్తాడు. ఎందుకు తిరిగి వచ్చాడు, ఏం జరిగింది, తర్వాత కథా పరిణామాలు అనేటువంటి ఎలా జరిగినాయి అనేటువంటిది రిమైనింగ్ స్టోరీ. కథగా చెప్పుకుంటే ఇది గొప్ప కథ కాదు, కొత్త కథ కాదు, ఎప్పుడు చెప్పని కథ కాదు, ఇప్పుడు రాని కథ కాదు, ఎవరు చూపని కథ కాదు. ఇట్ ఈస్ ఎ రొటీన్ గ్యాంగ్స్టర్ స్టోరీ. ఎన్నెన్నో గ్యాంగ్స్టర్ స్టోరీస్ వచ్చినా వాటిలో దిస్ ఈజ్ వన్ ఆఫ్ సచ్ గ్యాంగ్స్టర్ స్టోరీ. కథగా కొత్తదేం కాదు, ప్రజెంటేషన్ అనేటువంటిది ఎలా ఉంది, దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్ ఈస్ ఏ వెరైటీ ఫిలిం, ఇట్ ఈస్ ఏ గుడ్ ఫిలిం, ఇట్ ఈస్ ఏ వాచబుల్ ఫిలిం. అంటే ప్రెజెంటేషన్ వైజ్ గా చూసినప్పుడు మీకు ఈ సినిమా బాగుంది అనిపించింది. అయితే జపాన్ లోని సమురాయ్ క్లాన్ గురించి అలాగే గ్యాంగ్స్టర్స్ ఇంకా కొత్త కొత్త విషయాలు ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి. అంటే జపాన్ నుంచి ఈ సినిమా ముంబైకి ట్రావెల్ చేస్తుంది, కానీ ఇది సామాన్యులకి ఎక్కే ఛాన్స్ ఉందా ఇలాంటి కథ? ఆ కథలో చెప్తున్నాను కదా, గ్యాంగ్స్టర్స్ రెగ్యులర్ గ్యాంగ్స్టర్ స్టోరీ. సామాన్యులకు ఎక్కేది ఉందా? సామాన్యులకు కదా, ఎవరికైనా కొన్ని మింగుడు పడిన అంశాలు అయితే గ్యారంటీగా ఉన్నాయి దీంట్లో. కథాపరంగా కథలో నరేషన్ కూడాను కొంత కన్ఫ్యూజ్ క్రియేట్ చేసినటువంటి నెంబర్ ఆఫ్ ఫ్లాష్ బ్యాక్స్, నెంబర్ ఆఫ్ నరేషన్స్, ఈ నాన్ లీనియర్ ఎడిటింగ్, వీటిల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ అయినటువంటి మాట వాస్తవం. కానీ ఓవరాల్గా కొన్ని సీన్స్ని ప్రజెంట్ చేసిన విధానం బాగుంది. దీనికి ఏంటంటే మెయిన్ కారణకుడు డైరెక్టర్ సుజిత్ అనే అతనికి మొదటి నుంచి అతని ఫస్ట్ 2 సినిమాలు కానీ ఇప్పుడు ఈ సినిమా విషయంలో కానీ స్టైలిష్ ప్రజెంటేషన్ చేస్తాడు, చాలా గ్రాండ్గా ప్రజెంట్ చేస్తాడు అనేటువంటి ఒక టాక్ ఉంది అతనికి. అలాంటి ఒక పేరు ఉంది. కాబట్టి అతను కథ చెప్పినప్పుడు వెంటనే ఎందుకు ఒప్పుకున్నాడు పవన్ కళ్యాణ్ అంటే, ద రీజన్ ఈజ్ దట్ తనను ఒక అభిమాని గొప్పగా ప్రజెంట్ చేయగలడు, అభిమానులకు నచ్చే విధంగా, అభిమానుల కోరుకునే విధంగా ప్రజెంట్ చేయగలడనే నమ్మకం. ఇప్పుడు ఒక పనికి ఒక వ్యక్తిని మనం నియమించుకుంటాం, పలానా వ్యక్తి పలానా దీంట్లో నిష్ణాతుడు అని మనం తీసుకున్న తర్వాత, ఇప్పుడు మామూలుగా మనం డైరెక్టర్స్నే తీసుకుందాం, ఎవరి దాకా ఎందుకు, జంధ్యాల గారిని తీసుకుంటే కామెడీ చిత్రాలు గొప్పగా తీస్తారు, ఈవీ గారిని తీసుకుంటే కామెడీ ఎంటర్టైన్మెంట్ ఇవి బాగా తీస్తాడు. అలాగే ఇతను సుజిత్ ప్రజెంటేషన్ అనేటువంటిది, హీరో ఎలివేషన్ అనేటువంటిది బాగా తీస్తాడు. ఇతని దగ్గర నుంచి వీ కాంట్ ఎక్స్పెక్ట్ క్రియేటివ్ హైట్స్. కథలో గొప్ప మలుపులు, ఒక సెంటిమెంట్ను పిండటం, హృదయంగా సెంటిమెంట్ను పండించడం, హ్యూమన్ రిలేషన్స్, వీటి మీద గొప్పగా తీస్తాడని కాదుగా తను పెట్టుకుంది ఎందుకంటే బాగా ప్రజెంట్ చేస్తాడని, బాగా హీరోని అద్భుతంగా ఎలివేషన్ ఇస్తాడు అని. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్ అయ్యాడు. మిగతా కథ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత గొప్పగా అతను సక్సెస్ కాలేదు. కథలో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, అది మాత్రం నిజం. అయితే ఇదే నేను కూడా టాక్ వింటున్నాను, ఎందుకంటే కంటెంట్ డ్రామా మీద కంటే ఇతర ఎలివేషన్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేశారు డైరెక్టర్ అని. ఓవరాల్ గా చూసినప్పుడు మీకు సుజిత్ డైరెక్షన్ ఎలా అనిపించింది? అంటే ఓవరాల్గా ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో, క్రియేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా అనేటువంటిది రెండు, ఒకటేమో క్రియేటివ్ పాయింట్, ఒకటేమో ప్రజెంటేషన్ పాయింట్. క్రియేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెండు కలిపి అద్భుతంగా చేయగలిగితే అదొక వండర్గా అనిపిస్తుంది. క్రియేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రియేటివిటీ అనేటువంటిది, క్రియేటివిటీ అంటే హృదయంగా చెప్పగలగటం, కథని హృదయంగా టచింగ్గా ఎంగేజింగ్గా చెప్పగలగటం.
అది ఓన్లీ ప్రజెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఎలివేషన్స్ ఇవ్వటం, హీరో ఇమేజ్ అనేటువంటిది కూడా అక్కడ పార్ట్ ప్లే చేయటం. హీరో పవన్ కళ్యాణ్ అంటే ఒక పవర్ఫుల్ స్టార్ ఉన్నప్పుడు అతని ఇమేజ్ అనేటువంటిది ఒక డామినేటింగ్ ఫ్యాక్టర్గా ఉన్నప్పుడు దాన్ని ఎలా ప్రజెంట్ చేయొచ్చు అనేటువంటి విషయంలో ఈ హ్యాస్ గివెన్ ఏ వెరీ వండర్ఫుల్ సక్సెస్ఫుల్ ప్రజెంటేషన్. దట్స్ ఇట్. 2.5 గంటల సినిమాలో 30 గంట వరకు ఫైట్సే ఉన్నాయి అన్నారు. అందులోనూ యాక్షన్ సీన్స్, యాక్షన్ ఫైట్స్, అసలు అంతసేపు ఫైట్స్ ఉంటే ఇబ్బందికరంగా అనిపించదా? పవన్ కళ్యాణ్ కాబట్టే ఆ స్థాయి ఫైట్లు ఉండాల్సిందేనంట. ఈ రోజు ప్రతి సినిమాలో ఉంటున్నాయే కదా, ప్రతి సినిమాలకి డైరెక్టర్లు ఎవరో ఉంటున్నారు కాబట్టి కూడా 3/4 ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ బీయింగ్ డైరెక్టెడ్ అండ్ బీయింగ్ కన్సీవ్డ్ బై ద ఫైట్ మాస్టర్స్ ఓన్లీ. ఈ సినిమా కూడా పీటర్ హెయిన్స్ లాంటి వాళ్ళు కాకుండా కొంతమంది ఫారిన్ ఫైట్ మాస్టర్స్ ఉన్నట్టు వర్క్ చేసిన జరిగింది. హాఫ్ ఆఫ్ ద ఫిలిం ఫైట్స్తోనే సరిపోతుంది. కాబట్టి ఫైట్ మాస్టర్స్కి కూడా చాలా క్రియేటివ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ సినిమాలో ఆ ఫైట్ మాస్టర్స్ ఫైట్స్ కంపోజ్ చేసినప్పటికీ ఆ సీన్ టు సీన్ కనెక్షన్స్ అవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత డైరెక్టర్దే కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫైట్ మాస్టర్స్ రియల్లీ డిడ్ ఏ గ్రేట్ జాబ్. ఎందుకంటే తను ఆల్రెడీ ఫైట్ మనకు చిన్నప్పటి నుంచి తెలుసు. పవన్ కళ్యాణ్ మొదటి సినిమా నుంచే మార్షల్ ఆర్ట్స్లో చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు. అందులో ఈ సినిమాలో కూడా ఈ మార్షల్ ఆర్ట్స్కి ఒక ప్రత్యేకమైన ఇది ఉంది. ఆ మార్షల్ ఆర్ట్స్లో తన ఎక్సలెన్సీకి కావాల్సిన పునాది వేశాడు కాబట్టి కథలో ఇతను 100 మందిని మూత కోసుకుంటూ పోతున్నా, 100 మందిని చంపేసుకుంటూ పోతున్నా కూడాను ఓకే ఈజ్ క్యాపబుల్ ఆఫ్ అనిపిస్తుంది. అంటే మామూలు సినిమాల్లో మామూలు హీరోలు చంపేస్తా బీరకాయలు సొరకాయలు నరికినట్టుగా నరుక్కుంటూ వెళ్తుంటే కొంచెం టూ మచ్గా అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఇతను మార్షల్ ఆర్ట్స్ ఎక్స్పీరియన్స్ కాబట్టి అది జస్టిఫైడ్గా అనిపించింది ఆ పర్టికులర్ సీన్స్ అవి అంతవరకు. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ సినిమా అనగానే ఫైట్స్ తో పాటు పాటల గురించి కూడా మాట్లాడుకుంటాం. ఈ సినిమాలో తమన్ మ్యూజిక్ ఎలా అనిపించింది మీకు? తమన్ మ్యూజిక్ అనేటువంటిది నాకు ఆ సుబి సుబి అనేటువంటి పాట ఒకటి ఫ్యామిలీ ఆడియన్స్కి ఒక మెలోడీని కంపోజ్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరి మధ్య చిన్న అది కూడా ఒక షార్ట్, ఒక పెద్ద భయంకరమైనటువంటి ఒక గ్యాంగ్స్టర్ స్టోరీలో ఒక చిన్న ఇంటర్లూడ్ ఎపిసోడ్ లాగా లవ్ స్టోరీ అనేటువంటిది. ఎందుకంటే ఈ మారణ హోమానికి, ఈ గొడవలకి, వీటన్నిటికీ దూరంగా ఒక బలమైన కారణం వల్ల వెళ్ళిపోయాడు అని చెప్పి కదా, వెళ్ళిపోయి ఎక్కడో దూరంగా బతుకుతున్న వ్యక్తితో ఆ హీరోయిన్ తోటి కన్మణి అమ్మాయి మాలవిక, అమ్మాయి ప్రియాంక మోహన్, ఆ అమ్మాయితో పరిచయం ఏర్పడ ఆవిడ డాక్టర్ కావటం, అక్కడ డాక్టర్తో పరిచయం అయిపోయి అక్కడ ఒక లవ్ స్టోరీలో ప్రశాంతంగా బతుకుతున్నాడు. అలా బతుకుతున్నాడు, మళ్ళీ ఎలా వచ్చాడు అనేటువంటిది స్టోరీ. ఆ మధ్యలో దట్ ఈస్ ద ఇంటర్లూడ్ లవ్ స్టోరీ. అంతవరకు చాలా క్యూట్గా తీశారు. ఈ సినిమా ప్రమోషన్స్లో కూడా ప్రియాంక మోహన్ బాగా హైలైట్ అయ్యారు. కానీ చిన్న క్యారెక్టరే అయినా బాగా న్యాయం చేశారు ఆమె అని అంటున్నారు. అంటే మరి పవన్ కళ్యాణ్ సినిమాలో లవ్ ట్రాక్ అనేది చిన్నగానే ఉంది అనిపించిందా మీకు ఏదైనా? అంతే, ఇంకా ఏమైనా హైలైట్ చేస్తే ఎంతవరకు అవసరమో అంతవరకు చేశారు. కానీ ఆ అమ్మాయిని చంపేసినటువంటి విధానం, ఆ అమ్మాయిని చీజ్ గిల్డ్ ఆ ఎపిసోడ్ చాలా పేలవంగా తీయటం జరిగింది. ఆ ఎపిసోడ్లో నుంచి పిండాల్సింది. ఎందుకంటే అలాంటి పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ వైఫ్ చనిపోయింది, చంపేశారనేటువంటి సన్నివేశాన్ని కొంచెం డెప్త్గా తను ఎట్లాగూ ఈ ఎలివేషన్ సీన్స్ అవి బాగా తీస్తున్నాడు కాబట్టి దట్ ఈజ్ ఇంకొంచెం ఎలివేటెడ్గా తీయాల్సింది అనేటువంటిది ఒకటి అనిపించింది. ఓవరాల్గా ఓకే. దట్ ఎపిసోడ్ ఒక చిన్న రిలీఫ్. దాంట్లో చక్కన సుబి సుబి అనేటువంటి సాంగ్, తర్వాత వాళ్ళకి వచ్చిన పాప పట్టడం, ఇవన్నీ తీసేద్దాం. మనకు చిన్న సెంటిమెంట్కి సంబంధించినటువంటి మ్యాటర్. ఓజీ సినిమా టికెట్ల రేట్లను పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ హైకోర్టు మాత్రం స్టే విధించింది. ఇంతకీ మీరు ఎన్ని రూపాయలు పెట్టి టికెట్ కొన్నారు, ఎక్కడ చూసారు, ఎలా అనిపించింది మీకు? నా లైఫ్లో ఫస్ట్ టైం 1500 రూపాయలు పెట్టి సినిమా ప్రీమియర్ టికెట్లకు 1000 రూపాయలుగా నిర్ణయించినట్టుంది. కానీ నిన్న సినిమా ఎర్లీగా చూడాలనేటువంటి దీంతో పీవీఆర్ సెంట్రల్లో 1500 రూపాయలు మా కుర్రోళ్ళు ఎవరో తెచ్చిపెట్టారు, నాకు కూడా తెలియదు. చూడండి అంటే తెచ్చిపెట్టారు కుర్రోళ్ళు, 1500 రూపాయలు పంపించారు. ఇస్తే టికెట్ వచ్చింది. అది నిన్న రాత్రి 11 o'clock షోకి. ఆ థియేటర్లో అది అక్కడంతా రెనోవేషన్ చేస్తున్నారు. రెనోవేషన్ చేస్తుంటే లిఫ్టులు కూడా పనిచేయటంలా. 5 ఫ్లోర్లు లిఫ్ట్ లేకుండా పైకి ఎక్కేసి మొత్తం వేల మంది జనం లిఫ్ట్లు కూడా పనిచేయక థియేటర్లోకి ఎక్కేసేసి సినిమా చూస్తుంటే అన్ని 5 స్క్రీన్స్ ఫుల్ అయిపోయినాయి. ఇక ఆ క్రేజ్ చూస్తుంటే థియేటర్లోకి ఎంటర్ అవుతుంటేనే అందరూ ఎర్ర టవల్ కట్టుకొని, అమ్మాయిలు కూడా పవన్ కళ్యాణ్ ఇది ఉంది కదా ట్రేడ్ మార్క్ టవల్ ఒకటి, ఆ ట్రేడ్ మార్క్ టవల్స్తో వచ్చి థియేటర్లో చేసిన సందడి హడావుడు చూస్తే మతిపోయింది. అసలు ప్రశాంతంగా సినిమా చూడగలమని అంత భయం వేసింది. అంతగా ఉద్ధృతంగా అంత ఉద్వేగంగా ఉన్నారు.
మూసేసిన థియేటర్స్ ఓపెన్ చేసి మరి ప్రీమియర్స్ వేశారు అంటే పవన్ కళ్యాణ్ రేంజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం నిన్న చేసుకోవచ్చు. ప్రీమియర్ షోస్ కానీ ఆల్ ఓవర్ ఇక్కడే కదా, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ షోలు పడ్డాయి నిన్న. టికెట్లు రేటు మామూలుగా వీళ్ళు టికెట్ రేట్లు పెంచేశారు, దోపిడీ చేస్తున్నారు, అది ఇది టికెట్ రేట్లు పెంచుకోవటం అన్యాయం, అది ఇది అని చెప్పేసి పిచ్చివాగులంతా వాగుతుంటారు. అసలు 1500 కాదు, 1000 రూపాయలు ప్రీమియర్ షోలకు పెడితే ఆ టికెట్ 2500, 3000 కూడా కొనుక్కొని చూసినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి అలాంటి వాళ్ళకి వీళ్ళేం సమాధానం చెప్తారు? వీళ్ళు చేశారా మిగతా దోపిడీ? గవర్నమెంట్ మామూలుగా ప్రీమియర్ షోకి 1000 రూపాయలకి అనుమతి ఇచ్చింది. మరి 2500, 3000, 1500 ఇట్లా పెట్టి కొనుక్కున్న వాళ్ళందరూ ఎందుకు కొనుక్కున్నారు? సినిమా మీద ఉన్న క్రేజు, పవన్ కళ్యాణ్ మీద ఉన్న క్రేజు ఆ స్థాయిలో ఉంది. దట్స్ ఆల్. అదే దాంట్లో దోపిడీ ఏం లేదు. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇష్టమైన వాళ్ళు కొనుక్కుంటారు తప్ప ఇష్టం లేకుండా పేక మీద కత్తి పెట్టి నువ్వు సినిమా చూస్తావా, ఎంత పెట్టి 3000 పెట్టుకుంటావా, అదే 1000 రూపాయలు పెట్టుకుంటావా చేస్తావా అని అడిగితే అడగడు కదా. పవన్ కళ్యాణ్ ఒక హీరో మాత్రమే కాదు, ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు. ఆయన ఎంత బిజీగా ఉంటారో మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం 30 days కాల్ షీట్స్ కూడా అడ్జస్ట్ చేయాల్సి వచ్చిందంట ఆయన. సో ఈ సినిమా ఏదైనా హడావిడిగా చుట్టేసినట్టుగా ఎక్కడైనా అనిపించిందా మీకు? ఎప్పుడైనా సినిమా ఇన్ని సంవత్సరాలు నడిచినప్పుడు మధ్యలో ఆ కంటిన్యూటీస్ మెయింటైన్ చేస్తూ సినిమాని తీసుకురావటం దర్శకుడికి కత్తి మీద సామం. నిజంగా చుట్టేసిన ఇది అయితే లేదు, కానీ ఇంత ప్రొలాంగ్డ్ ఇది చేయటం అనేటువంటిది వీళ్ళకే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు పొలిటికల్గా బిజీగా ఉన్నారు కాబట్టి ఆయన ఎక్కువ టైం కేటాయించలేకపోవటంలో న్యాయం ఉంది. కానీ చాలామంది హీరోలు సినిమాలు 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, సంవత్సరంన్నర, 2 ఏళ్ళు సినిమాలు తీస్తూ ఉన్నారు. అంత సంవత్సరాల పాటు ఆ క్రియేటివ్ ఆ స్టఫ్ మొత్తాన్ని బ్రెయిన్లో మెయింటైన్ చేయటం అనేటువంటి డైరెక్టర్లకు కత్తి మీద సాయం అయితే, నిర్మాతలకు ఆ వడ్డీలు, ఆ డబ్బులు, ఆ పెట్టుబడులు ఇవన్నీ కూడా అవి కూడా చాలా తలకమించిన భారం అవుతున్నాయి. ఎన్ని కోట్లు వసూలు చేసినా, ఎంత రెవెన్యూ ఇనిషియల్ డేస్లో రాబట్టుకున్నప్పటికీ కూడాను పెట్టిన పెట్టుబడులకు వస్తున్న లాభాలకి మధ్య పొంతన లేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి చెయ్యదలుచుకుంటే సినిమాలు దానికంటూ ఒక పర్టికులర్ టైం కేటాయించాలి. ఏ హీరో అయినా సరే, ఒక పవన్ కళ్యాణ్ అంటే రాజకీయంగా బిజీగా ఉండొచ్చు, మిగతా హీరోలు ఎవరైనా సరే నిర్మాణ వ్యయం అనేటువంటిది అనవసరంగా పెరగటానికి కాలయాపన అనేటువంటిది కరెక్ట్ కాదు. దానివల్లనే ఇలాంటి సినిమాలన్నీ కూడాను చాలా హై బడ్జెట్, దాదాపు ఒక్కొక్క సినిమాకి, ఏ పెద్ద సినిమాకైనా సరే 60 నుండి 70 కోట్ల రూపాయలు దాదాపు వడ్డీల రూపంలో కడుతున్నారు నిర్మాతలు. ఆ పద్ధతి, ఆ నిర్లక్ష్యము ఇది మాత్రం పోవాలి. అలాంటి పరిస్థితి రావాలి. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ సినిమాలో ఆయనకి తగిన స్ట్రాంగ్ విలన్ ఎవరనే దాని మీద కూడా ఒక ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తూ ఉంటుంది. ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మి విలన్ క్యారెక్టర్ చేశారు. అయినా సరే పవన్ కళ్యాణ్ ఎక్కువగా డామినేట్ చేసినట్టుగా కనిపించింది అన్నారు. మీకు ఎలా అనిపించింది? నిజంగానే అనిపించింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వింటేజ్ లుక్ అనేది చాలా అద్భుతంగా ఉంది. ఆ వింటేజ్ లుక్లో తన రాక, తన ప్రజెంటేషన్, తన వాకింగ్, తన అపీరెన్స్ చాలా అద్భుతంగా ఉంది. ఇతనేమో చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. మామూలుగా హీరోలాగా కనిపిస్తాడు, విలన్ లాగా కొంత గంభీరంగా, కొంచెం ఇదిగా కనిపిస్తాడు. కానీ విలన్ అంతకంటే హ్యాండ్సమ్గా ఉంటాడు. కానీ పవన్ కళ్యాణ్లో ఉన్నటువంటి ఆ పవర్ పంచ్ కింద అతను హ్యాండ్సమ్ విలన్. ఓకే, బాగా చేశారు, అందులో డౌట్ లేదు. ఇర్మాన్ హష్మి ఈజ్ ఏ వండర్ఫుల్ యాక్టర్, నో డౌట్ అబౌట్ దట్. బాగుంది, కాంబినేషన్ బాగుంది. అంటే అందమైన విలన్ ఇంకా తను ప్రజెంట్ చేయటం. ఇంకా మళ్ళీ ప్రకాష్ రాజు క్యారెక్టర్ ఒకటి. ఇంకా ప్రకాష్ రాజు ఈయన ఇద్దరు రాజకీయంగా విపరీతంగా విభజించుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇది చేసుకుంటున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు అంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు మాట్లాడలేదు, కానీ ప్రకాష్ రాజు ప్రతి విషయాన్ని జస్ట్ ఆస్కింగ్ అనుకుంటూ పవన్ కళ్యాణ్ మీద నిత్యం రాజకీయంగా దాడి చేస్తూనే ఉన్నాడు. తను ఎప్పటికీ చేస్తున్నాడు. కానీ సినిమా మొత్తం వాళ్ళిద్దరు కాంబినేషన్. అలా జరిగిందో మరి ఇంతకు ముందే జరిగిందో, మధ్యలో విభేదాలు వచ్చిన తర్వాత చేశారేమో తెలియదు, కానీ ఆ మధ్యలో ఆ టైం కేటాయింపు అనేటువంటి వాళ్ళిద్దరి కాంబినేషన్ వర్క్ చాలా వర్క్ ఉంది, వాళ్ళిద్దరి కాంబినేషన్. బట్ దాని తాలూకు ప్రభావం ఇక్కడ తెరల మీద, ఈ పాత్రల మీద మాత్రమే కనిపించలేదు. ఇట్స్ గుడ్. ఈ ఓజీ సినిమాలో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటి అంటే అఖీరానందన్ క్లైమాక్స్ లో వెనక నుంచి అతన్ని చూపించడంలో ఉద్దేశం ఏంటి అంటారు? ఓజీకి సీక్వెల్ ఉండొచ్చా? ఓజీ 2ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఓజీటీకు పీలర్స్ అయితే ఇవ్వటం జరిగింది. అఖీరానంద్ ఎక్కడ కనిపించలేదా? వెనక నుంచి కనిపించాడు. అదేదో అందరూ ఇదే తప్ప అది షార్ట్ చేసినట్టున్నారు. అంతకుముందు పవన్ కళ్యాణ్ చిన్నప్పటి క్యారెక్టర్ ఉంది కదా, 14 టీనేజ్ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ వేరే కుర్రోడు ఎవరో చేశారు. దీనికైతే సీక్వెల్కి ఇచ్చారు, సీక్వెల్ ఉంటుంది,
పార్ట్ 2 ఉంటుంది అనేటువంటి ఒక ఫెయిలర్ అయితే ఇచ్చారు. ఎందుకంటే చాలా సినిమాలకు పార్ట్ 2 ఉంటుంది అనేటువంటిది ఇస్తున్నారు. కానీ ఫస్ట్ పార్ట్ రిజల్ట్‌ని బట్టి, ఫస్ట్ పార్ట్‌కి వచ్చిన అప్లాజ్‌ని బట్టి సెకండ్ పార్ట్ ఉంటుందో లేదో కూడా తెలియట్లేదు. చాలా సినిమాలు అక్కడ లేకుండా పోతున్నాయి. కొన్ని సినిమాలు పార్ట్ 2లు వస్తున్నాయి. ఇది ఉంటుందా లేదనేది వి హావ్ టు వెయిట్ అండ్ సీ. ఇప్పుడు ఒక సినిమా సక్సెస్ అయింది, బ్లాక్ బస్టర్ కొట్టింది, బంపర్ హిట్ కొట్టింది అని మాట్లాడుకోవడమే కాకుండా అసలు ఎన్ని కోట్ల క్లబ్ లో చేరింది అనే దాని మీద కూడా మంచి ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అయితే నడుస్తుంది. అయితే ఓజీ సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేయబోతోంది అంటారు? అంటే వరల్డ్ వైడ్గా ఇక్కడ ఇండియాలో పాన్ ఇండియా సినిమాగా వరల్డ్ వైడ్గా కూడాను రిలీజ్ అయింది. వరల్డ్ వైడ్గా ఫస్ట్ డేనే $3 మిలియన్ కలెక్షన్స్ వచ్చినాయి ఓవర్సీస్లో అనేటువంటిది ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ అది. ఇంకా వీకెండ్స్ ఉన్నాయి, దసరా హాలిడేస్ ఉన్నాయి, చాలా మంచి సీజన్ సింగిల్ రిలీజు. సినిమాకి మంచి టాక్ ఉంది ప్రజెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ 300 క్లబ్లో చేరలేదు ఇంతవరకు, ఈ 100s క్లబ్లో ఎక్కువగా చేరలేదు అనేటువంటిదిని ఇది కొంచెం ఆ రిక్వైర్మెంట్ని గ్యారంటీగా రీచ్ అవుతుంది అనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే దానికి అన్ని అనుకూలంగా ఉన్నటువంటి అంశాలు ఉన్నాయి. వరుసగా సెలవులు రావటం, దసరా హాలిడేస్ రావటం, దసరా హబ్ ఉండటం, సినిమాకి మంచి ఓపెనింగ్స్ రావటం, ఇవన్నీ కూడాను సానుకూలమైనటువంటి అంశాలుగా చెప్పుకోవాలి. కలెక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ గోయింగ్ టు బికమ్ టు కలెక్ట్ వెరీ గుడ్ అమౌంట్ అనేటువంటిది అనిపిస్తుంది. ఒకప్పుడు బాలీవుడ్ హిందీ సినిమాలంటే ఒక హై రేంజ్, కానీ ఇప్పుడు వాటన్నిటిని మన తెలుగు సినిమాల రికార్డులనే చెరిపివేసేసాయి. అయితే ఇక మీదట బాలీవుడ్ లో ఎలాంటి పేరు వచ్చే అవకాశం ఉంది ఈ ఓజీకి? ఎందుకంటే చాలా మంది హిందీ హీరోస్ కూడా మన దగ్గర విలన్స్ గా చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇమ్రాన్ హష్మీ క్యారెక్టర్ ని చెప్పుకోవచ్చు, కూలీ సినిమాలో ఆమీర్ ఖాన్ ఎంట్రీ కావచ్చు. ఇప్పుడు ఈ సినిమా బాలీవుడ్ మీద ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది? ఇప్పుడు మేకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్రజెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సౌత్ సినిమా అనేటువంటిది విపరీతమైనటువంటి డామినేషన్ కింద ఉంటుంది. కేజీఎఫ్ చూసుకున్నా కానీ, ఇటు కూలీ చూసుకున్నా కానీ, ఇక మన బాహుబలి సిరీస్లు కానీ, ఇక మన సినిమాలన్నీ కూడాను, మన పుష్ప కానీ, ఇవన్నీ కూడాను ఈ సినిమా స్పాన్ని విపరీతంగా పెంచినాయి. ఇండియన్ సినిమా స్పాన్ విపరీతంగా పెంచినాయి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత తీసుకొట్టుగానే ఉంది నార్త్ సినిమా అనేటువంటిది. ఎంత గొప్పగా తీసినప్పటికీ వార్ 2 కూడా రిజల్ట్ ఏమైందో మనం చూసాం. అలాంటి ఇంకా చాలా సినిమాలు కూడాను పడిపోతూ ఉన్నాయి. తెలుగు సినిమాలు కానీ, సౌత్ సినిమాలు కానీ ఇస్తున్నటువంటి కాంపిటీషన్ ముందు నిలదొక్కటం కష్టంగానే ఉంది. బట్ ఈ సినిమా కూడాను పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి ప్లస్ ఏమిటంటే, స్టార్గా ఎలాంటి ఎంత ఇమేజ్ అయితే ఉందో, పొలిటికల్గా కూడా హ్యాడ్ బికమ్ ఏ పొలిటికల్ స్టార్. పాన్ ఇండియా స్టార్ అనేటువంటిది చాలామందికి ఓన్లీ చేసిన సినిమాలను బట్టే ఉంటుంది. కానీ పొలిటికల్గా కూడా తను ఒక పాన్ ఇండియా స్టార్ కావటం అనేటువంటిది ఈ సినిమాకి చాలా యాడెడ్ ప్లస్గా మనం చెప్పుకోవచ్చు. ఫైనల్గా ఓజీ సినిమాకి మీరు ఇచ్చే రేటింగుల విషయంలో నేను ఎప్పుడూ మొదటి నుంచి ఒకటే చెప్తున్నాను. సినిమాలో ఉన్నటువంటి మంచి చెడును విశ్లేషించుకోవాలి, మంచిగా చెప్పుకోవాలి, చిన్న లోపాలు ఏమంటే లోపాలుగా చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ సినిమా విషయానికి వస్తే మనం ఎప్పుడూ చూడని కళాఖండం అనేవి చెప్పట్లేదు. అది ఇందులో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. కథాపరంగా చాలా ఫ్లాస్ ఉన్నాయి. దీంట్లో నరేషన్ అనేటువంటిది కొంచెం గ్రిప్పింగ్గా ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ప్రజెంటేషన్ గొప్పగా ఇవ్వటం అనేటువంటిది సుజిత్కున్న ప్రత్యేకత, కాబట్టి ఆ ప్రత్యేకతను తను నిలబెట్టుకున్నాడు. అంతవరకు విషయం. సంగీతం విషయంలో తమన్ హ్యాస్ డన్ ఏ వండర్ఫుల్ జాబ్. అలా సినిమాని విశ్లేషించుకోవాలి తప్ప, విశ్లేషించుకొని ఓవరాల్గా మంచి చెడ్డలు మాట్లాడుకోవాలి తప్ప, రేటింగ్ అనేటువంటిది ఒకటి పెట్టి దీనికి ఇంత రేటింగ్ అని చెప్పి పెట్టడం వల్ల అది సినిమాని నాశనం చేస్తున్నాయి. రివ్యూలు కాదు, రేటింగ్లు. 2లు, 2.5లు, 1లు, 1.5లు, లేకపోతే చెత్త సినిమాలకు పోయి 3.25లు, 350లు ఇవ్వటం, మంచి సినిమాలు తీసుకెళ్ళిపోయి 1, 2లు అని వేయటం, అదేదో ఒక భిక్ష వేసినట్టుగా ఉంటుంది ఈ రేటింగ్ల వ్యవహారం. ఈ రేటింగ్లు అనేటువంటివి సినిమాని నాశనం చేస్తున్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్లో విపరీతమైన ప్రభావం చూపిస్తుంది రేటింగ్లు. కాబట్టి నేను ఎప్పుడు రేటింగ్ల గురించి మాట్లాడను, సినిమాలో ఉన్నటువంటి మంచి చెడ్డలు మొత్తం విశ్లేషించుకునే విషయంలో మాట్లాడతాను. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చక్కగా ఫ్యాన్స్కి ఒక ఫీస్ట్ లాంటి సినిమా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి చాలా ఒక ఫీస్ట్ లాంటి సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్కి కూడాను, ముఖ్యంగా 18 ఏ సర్టిఫికేట్ ఇచ్చారు కాబట్టి చిన్నపిల్లల్ని తీసుకెళ్ళటానికి వీలు లేదు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. సింగిల్ థియేటర్స్లో ఎలో చేస్తున్నారు కానీ వీటిలో ఎలో చేయరు. కానీ వాట్ ఎవర్ ఇట్ ఈజ్, సినిమాని విశ్లేషించుకుందాం, రేటింగులతో సినిమాని కిల్ చేయొద్దు. దట్ ఈస్ మై స్లోగన్. అంటే రేటింగ్ విధానమే కరెక్ట్ కాదంటారా? రేటింగ్ విధానం కరెక్ట్ కాదన్నది నా అభిప్రాయం. యాజ్ అన్ అనలిస్ట్గా, యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్గా ఐ కెన్ సే దట్. ఓజీ సినిమా మీద మీ రివ్యూ ఎక్సలెంట్గా ఉంది. చూడాలి ఎన్ని రికార్డ్స్ని బ్రేక్ చేస్తుందో ఈ సినిమా. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు. ఓకే.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.